ఫస్ట్ ఎపిసోడ్ సైబర్ వీక్లీ న్యూస్. గ్లోబల్గా ఏం జరుగుతుందో 3 పార్ట్స్గా మనం డిఫరెన్స్ చేసి చెప్తాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి న్యూస్, సెకండ్ పార్ట్ వచ్చేసి స్కామ్స్, థర్డ్ పార్ట్ వచ్చేసి మనకు సైబర్ సెక్యూరిటీ పైన ఫ్రీగా ఉండే కోర్సెస్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ పార్ట్లో వెళ్ళిపోతాం. న్యూస్. ఈరోజు చూసుకునే ఈ వీక్లో 5 న్యూసెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్లో వీళ్ళు ఒక క్యాంపెయిన్ అయితే గ్లోబల్గా స్టాప్ చేశారనమాట. ఫిషింగ్ క్యాంపెయిన్ ఇది. ఈ క్యాంపెయిన్ ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చిందంటే హెల్త్ కేర్ సెక్టార్స్ ఇన్ యుఎస్ వాళ్ళకు చాలామంది మెలీషియస్ సాఫ్ట్వేర్ని అటాక్ అయితే చేశారు. ఈ అటాక్లో చాలామంది క్రెడెన్షియల్స్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అయితే కలెక్ట్ చేశారనమాట. ఇది యుఎస్ హెల్త్ కేర్ని చాలా దెబ్బతీసిందనమాట. అందుకు ఇప్పుడు వాళ్ళు సేవ్ చేయడానికి ఈ క్యాంపెయిన్ అయితే బ్లాక్ చేశారు. దీనివల్ల చాలా ట్రస్ట్స్ అండ్ చాలా సంస్థలు మనకి సేఫ్ అయినట్టు. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే హాస్పిటల్స్కి కూడా సైబర్ సెక్యూరిటీ యూజ్ అవుతుందని. డేటా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ల్యాండ్ రోవర్ జాగ్వార్, ఈ కార్ పేరు మీరు ఏమి అంటారు. ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్లో డిలే అయింది. ఈ ప్రొడక్షన్లో డిలే అయ్యేది కూడా సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ వాడారు అనమాట. ఈ అటాక్స్లో ర్యాన్సమ్వేర్ని ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు వాళ్ళు ప్రొడక్షన్ అనేది లేట్ అయిపోయింది. దీనివల్ల వాళ్ళకు లాసెస్ అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ థర్డ్ పార్ట్కి వెళ్ళిపోదాం. మీకు యుఎస్లో FBI అనే వినే ఉంటారు. దీన్ని ఒక సెంట్రల్ బ్యూరో అంటారు అనమాట. ఈ బ్యూరో అయితే సేల్ ఫోర్స్ వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట ఇప్పుడు. ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్స్ మనం ఇండియాలో ఫోన్పే, గూగుల్ పే ఎలా వాపుతామో అలా అక్కడ కూడా యుఎస్లో కొన్ని యాప్స్ ఉన్నాయి. వీళ్ళకైతే సేల్ ఫోర్స్ వార్నింగ్ ఇచ్చింది. వీళ్ళ యాప్స్లో వల్నరబిలిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. ఇక ఫోర్త్ దానికి అయితే వెళ్ళిపోదాం. ఫోర్త్ దానిలో ర్యాన్సమ్వేర్ అటాక్. ఈ అటాక్ని ఎంత ఫేమస్ అయిందో మీకు కూడా తెలుసు. ఎవడన్నా వచ్చి నీ ఫోన్లో మొత్తం లాక్ చేసేసి డబ్బులు డిమాండ్ చేసేసి తీసేసుకుంటాడు. ఈ అటాక్ని ఇక్కడ చాలా దగ్గర యూస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇలానే ర్యాన్సమ్వేర్ అనేది ఇన్సూరెన్స్ లాసెస్ చేసింది. ఇప్పుడు ఎలాగైతే ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయో దీనిలో లాస్ చేసింది. AI పవర్డ్ ఫిషింగ్స్ని హ్యాకర్స్ అయితే యూస్ చేస్తున్నారు. AI టెక్నాలజీని ఇలా యూస్ చేసి దానిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ లాస్ అయిపోతున్నాయి. ఇలాగే వీళ్ళకు చాలా లాసెస్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. దానికే కొద్దిగా రెస్ట్రిక్షన్ పెడుతున్నారు అనమాట ఇన్సూరెన్స్ కంపెనీస్కి. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ 2కి వెళ్ళిపోదాం. పార్ట్ 2లో మనం స్కామ్. ఈ వీక్లో ఇంకొకటి జరిగింది. యూరోప్లో ఎయిర్లైన్స్కి సైబర్ అటాక్ అయితే జరిగింది. ఈ అటాక్ని మిస్ చేసేసా, సారీ. స్కామ్స్లో ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ స్కామ్స్లో 260 crores ఢిల్లీ నుంచి UAEకి పోయినాయి. ఎట్లా పోయినాయి అంటే మనందరికీ ఫోన్ చేసి ఫేక్ టెక్స్ట్ సపోర్టు లేదంటే ఫేక్ కలెక్టివ్ డేటా అని చెప్పేసి కలెక్ట్ చేసినారు డేటాని. ఈ డేటాని కలెక్ట్ చేసి బెదిరించి డబ్బులు తీసేసుకొని UAEకి పంపించారనమాట ఫ్లైట్లో. అంటే ఒక ఛానల్ ద్వారా క్రిప్టో కరెన్సీని క్రియేట్ చేసి క్రిప్టో కరెన్సీని పంపించారనమాట. ఈ 260 crores అన్కవర్ చేయడానికి ఢిల్లీలో ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. థర్డ్ స్కామ్ వచ్చేసి ఢిల్లీ అండ్ రాజస్థాన్లో మనకి ఒక పోలీస్ గ్యాంగ్ అయితే పట్టుకున్నారనమాట. గ్యాంగ్ని అయితే పోలీసెస్ పట్టుకున్నారు. 40 lakhs ఫేక్ యాప్స్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఒక యాప్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది క్రియేట్ చేశారనమాట. దీనివల్ల 46 లక్షలు అనేవి పోయినాయి. తర్వాత ఇప్పుడు 46 లక్షలు రికవర్ చేసేసారు. ఫోర్త్ వచ్చేసి మ్యూల్ అకౌంట్స్. ఇది మీరు ఎక్కువ వినిండరు. మ్యూల్ అకౌంట్స్ అంటే చచ్చిపోయిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి ఈ స్కామర్స్ అనేవాళ్ళు వాళ్ళ దానిలోకి డబ్బులు అనేవి షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. స్కామ్స్ జరిగేటప్పుడు అక్కడ నుంచి డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్స్లోకి వస్తున్నాయి. అప్పుడు వీళ్ళు డిటెక్ట్ చేయలేకపోయారు అనమాట పోలీసెస్. ఇప్పుడు చాలా 5 lakhs దగ్గరగా 5 lakhs అకౌంట్స్ అనేవి దొరికాయి. ఈ అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తే వీళ్ళు స్కామ్ చేసిన తర్వాత అకౌంట్స్లోకి అమౌంట్స్ అన్నీ దీనికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనమాట. దీన్ని అయితే చాలా పట్టుకొని ఇప్పుడు దీనిలన్నింటినీ బ్లాక్ చేస్తున్నారు. ఫోర్త్ స్కామ్ వచ్చేసి సీనియర్ సిటిజన్ ఇన్ ముంబై. ఈ స్కామ్లో ఒకడు వచ్చి నేను ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడిని అని చెప్పేసి 1.5 కోటి ఎత్తుకొని పోయాడు. ఈ స్కామ్ను కూడా రికవర్ చేశారు ముంబై పోలీసెస్. రీసెంట్గా జరిగింది స్కామ్ ఇది కూడా. ఇక నెక్స్ట్ పోతే పార్ట్ 3కి వెళ్ళిపోతాం. ఈ పార్ట్ 3లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కోర్సెస్ని మీకు ఫ్రీగా ఉండేటివన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇదేం ప్రమోషన్ కాదు, ముందే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. వీక్లీ సైబర్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.